శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 14వ తేదీ ఉదయం 10:58 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో ఏర్పడుతుంది. ఎందుకంటే వృషభ రాశి తర్వాత రాశి మిథున రాశి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వితీయ స్థానం, 2వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశి నుంచి 2వ స్థానంలోకి శుక్రుడు వస్తే ఆ సంచారం పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది వృషభ రాశి వాళ్ళకి మే 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు సంపూర్ణంగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఏ ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం వల్ల ప్రధానంగా ఆ 2వ స్థానం అనేది ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కానీ ఇంట్లో కానీ వృషభ రాశి వాళ్ళ మాటను అందరూ గౌరవిస్తూ ఉంటారు. సమాజంలో, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేస్తున్న వృత్తుల్లో వృషభ రాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే దాన్ని తూచా తప్పకుండా అందరూ పాటిస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా అందరూ వృషభ రాశి వాళ్ళ మాటకి ఈ సమయంలో గౌరవం ఇచ్చి దాన్నే ఆచరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 2వ స్థానం ధనస్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ధనస్థానంలోకి శుక్రుడి సంక్రమణం జరిగింది కాబట్టి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఒక రకంగా ఆదాయం వస్తూ ఉన్నట్లయితే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు. అది బాగా సక్సెస్ అవుతుంది. ధన ఆదాయ మార్గాలు పెరిగి రకరకాలుగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే 2వ స్థానం అంటే అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇంతకు ముందు ఏవైనా విభేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తలు కానివ్వండి, అన్న చెల్లెళ్ళు కానివ్వండి, అక్క తమ్ముళ్ళు కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, ఎవరితో అయినా సరే కుటుంబంలో రిలేషన్స్ పరంగా ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వృషభ రాశి వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడతారు. ఈ సమయంలో కుటుంబంలో అందరూ కూడా ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే స్త్రీ పరిచయాలు వృషభ రాశి పురుషులకు ప్రత్యేకంగా ఈ సమయంలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తాయి. కొత్త స్త్రీ పరిచయాల వల్ల కూడా ప్రయోజనాలు పొందటానికి వృషభ రాశి పురుషులకి, స్త్రీలకి ఇద్దరికీ అవకాశం ఉంది. అంటే వృషభ రాశి పురుషులైనా వృషభ రాశి స్త్రీలైనా ఎవరైనా సరే ఈ సమయంలో కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడినట్లయితే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇలా శుక్రుడి మిథున సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి ఈ సమయంలో బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఈ యోగం అనేది రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవాలి. అవి చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు
మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకుని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ ప్యాకెట్ ఉంచి కనుక దానం ఇచ్చినట్లయితే దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా
మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.